హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక డిఫరెంట్ రెసిపీ అండి. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. బియ్యం పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు పెరుగు, 1 కప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది పచ్చి అరటికాయ తురుము అండి. పచ్చి అరటికాయ తురుము. ఈ ఒక అరటికాయని తురుము చేసుకున్నాను. 1 కప్పు తురుము, 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు సన్నగా తరిగి, కొంచెం అల్లం తురుముకున్నాను. 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ముందుగా 1/2 కప్పు పెరుగండి, 1 కప్పు జల్లించుకున్న బియ్యపు పిండి, రవ్వ కాదు. అలాగే అరటికాయ, 1 అరటికాయ తురుముకుంటే 1 కప్పు వచ్చిందండి. ఇది కంపల్సరీ వాటర్లోనే వేసుకోవాలి, లేకపోతే కలర్ మారిపోయి నలుపు వచ్చేస్తుంది. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, బాగుంటుంది. మా ఇంట్లో లేదని వేయట్లేదు నేను. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలుపుకోవాలి. ముందు ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కలుపుదాం. ఊతప్పం పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పూర్వకాలం వంట అండి ఇది. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సోడా వేస్తున్నానండి. చిటికెడు వంట సోడా వేసుకునే ముందే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించి పెనం వేడెక్కే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసేద్దాం. ఎక్కువ ఆయిల్ పట్టదండి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు స్టవ్ తగ్గించి బ్యాటర్ వేసేసుకుందాము.
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేద్దాం. వేగిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం రెండు పక్కల. ఇప్పుడు ఇవి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అయిపోయిందండి. పచ్చి అరటికాయతో బియ్యం పిండి కలిపి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. లోపల స్పాంజీగా, బయట క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేగించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరటికాయ తురిమానండి. 1 కప్పు తురుము వచ్చింది. కనీసం 1 కప్పు బియ్యం పిండికి 1 అరటికాయకి నాకు ఆల్మోస్ట్ 8-9 వరకు వస్తాయండి. 3 వేసాను, ఇంకా పిండి సగం పైనే ఉంది. చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది పూర్వకాలం వంట అండి. పూర్వం అరటి చెట్లు ఇంట్లో ఉండి ఎక్కువ అరటికాయలు ఉన్న టైంలో ఇలా చేసేవారు. మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలా చేసేవారు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.